మేము వరంగల్ జిల్లా గణేష్ నగర్ టీచర్స్ కాలనీ దేశాయపేట రోడ్ నుంచి మాట్లాడుతున్నామండి. ఇది అదే మన వెంకటేశ్వర స్వామి గుడి నుంచి మాట్లాడుతున్నాము. ఏంటంటే ఈ గోటి తలంబరాల గురించి ముందు మనం ఫస్ట్ చెప్పుకున్నాం. అసలు ఈ గోటి తలంబరాలు ఈ అవకాశం కల్పించిన భాగ్యలక్ష్మి గారికి ఫస్ట్ మా నమస్కారాలు. ఏంటంటే ఈ అవకాశం ఏంటంటే ఆవిడ ఒక 9 సంవత్సరాల నుంచి అనుకుంటా, నాకు కూడా అంత పెద్ద ఐడియా లేదు. ఆవిడ ఏం చేశారు, ఈ మహిళలందరినీ అందరికీ చెప్పి వాళ్ళందరినీ కేవలం దేవాలయానికి ఇది ఇంటింటికి అక్షతలు ఇవ్వటం, ఆ ఒడ్డలు ఇవ్వటం అలా కాకుండా కేవలం అందరూ మహిళలందరూ దేవాలయానికి రావాలి, చక్కగా అందరం ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఈ అందరికి కూడా ఈ అవకాశం కావాలని చెప్పి ఆవిడ ఏం చేశారు, అంత శ్రమ ఓడ్చి ఇంత ఎండాకాలం కూడా ఆవిడ మంచిగా చక్కగా వస్తూ అందరినీ కలిపి ఈ దేవాలయానికి వచ్చి రోజు మేము గోడి తలంబ్రాలు తీస్తున్నాము. ఫస్ట్ అసలు ఏంటంటే ఈ గోడి తలంబ్రాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయంటే ఉభయ గోదావరి జిల్లాలో, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడ కొంతమంది అక్కడ కేవలం పంట సాగు చేస్తూ అక్కడ కొంతమంది ఏమైనా గోడి తలంబ్రాలు తీసి కేవలం పాదయాత్ర చేస్తూ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే ఈ హోలీ పౌర్ణమి నుంచి వాడు అక్కడ నుంచి స్టార్ట్ చేసేసి అవి స్వామివారికి ఆ తలంబ్రాలు భద్రాచలం దాకా తీసుకురావడం ఒక ఆనవాయితీ. అలాగే ఇక్కడ ఏమైనా గుంటూరు జిల్లా తెనాలి దగ్గర నుంచి కూడా 800 క్వింటాల సాగు చేస్తున్నారు. అది ఈ మధ్య కాలంలో చాలా మహిళలు అడగడం వలన ప్రతి జిల్లాకి ఈ వడ్లు చేర్చడం జరుగుతుంది. ఆ విధంగానే ఇక్కడికి కూడా మాకు కొన్ని వడ్లు వచ్చాయి. సరే మేమేమంటే అందరం కలిసి చేస్తున్నాము, ఇక్కడ బాగుంది. కాకపోతే మేము మా రాములవారి తలంబ్రాలకు సీతారామ కళ్యాణం రోజు, అలాగే మన రామస్తూపం ఏర్పడిన రోజు కూడా పంచమి తిథి రోజు కూడా మాకేంటంటే ఆ రోజు కళ్యాణం జరుగుతుంది. ఆ రోజు మాకు మళ్ళీ మా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఆ రోజు కూడా మేము ఈ గోటితో తీసిన తలంబ్రాలను, మళ్ళీ అలాగే మా శివయ్య వార్షికోత్సవం నాడు కూడా ఎప్పుడైతే ప్రతి ఈ 4 సంబంధించిన వాటిని మేము ఏం చేస్తే ఈ గోటితో తీసిన తలంబ్రాలనే మేము చాలా ఆర్భాటంగా మంచిగా ఉన్నతంగా తల మీద పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి మహిళలందరం పాల్గొని చక్కగా ఆనందంగా మన ఇంటి కళ్యాణం లాగా అంతకంటే ఎక్కువ రాముల వారి కళ్యాణం చేసుకుంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, అయ్యో నా నువ్వు పట్టుకో, అది 2 పెట్టండి.